Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. He who walks blamelessly and does not what is right and speaks truth in his heart. The book of Psalms chapter 15 verses 2. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని తెలియచేస్తున్నాడంటే, ఒక నీతివంతుడైన వ్యక్తిని గురించి తెలియచేస్తున్నాడు. ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలో ఆ వ్యక్తిని యొక్క స్వభావమును గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే దేవుని యొక్క బిడ్డగాను, దేవుని యొక్క విశ్వాసిగాను, దేవుని యొక్క కుమారుని గాని కుమార్తెను గాని ఉంటాడని, వాడే నిజమైన దేవుని యొక్క కుమారుడని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా నిజముగా మాట్లాడేవాడు. ఆయన సత్యమును మాత్రమే పలుకుతూ మాట్లాడుతూ నీతిని యథార్థతను హృదయపూర్వకముగాను యథార్థంగా నిలిచే వ్యక్తి దేవుడే. మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ యథార్థమైన హృదయముతో ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని నిరంతరం ఆరాధించుచు వాక్య ధ్యానమును చేయుచున్న ఆ యొక్క బిడ్డ దేవుడిని ఆశీర్వదిస్తాడు. మరి అటువంటి బిడ్డగా మనం కూడా ఉండాలి. యథార్థతలోను యేసేపు వలె చెడుతనమును విసర్జించిన వాడైనటువంటి యోబు వలె మరి దేవుని యొక్క బిడలంగాను నీవు నేను మనమందరమును దేవుని దృష్టికి యథార్థమైన బిడలంగా జీవించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సత్యవంతుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఉదయకర సమయంలో దేవా నిన్ను ఆరాధించుచు నిన్ను కీర్తించుచు నిన్ను మహిమపరిచే బిడ్డలంగాను ఉండేలాగున సహాయం దయచేయండి. ప్రభా, ఈ రోజున మాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన దినమును బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ యందు యథార్థంగాను నీతిగాను ప్రభా నీతిని అనుసరించుచు మేమంతా హృదయపూర్వకంగా నిజము మాట్లాడే స్వభావం మాలో కలిగించేయండి. నీతిగాను యథార్థంగా జీవించే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.